హాయ్ మై డియర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ అండ్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వంలో కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఇక్కడ అన్నీ ఓకే సార్. ఎలక్ట్రికల్ వల్ల దురదృష్టం ఏంటంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళవే ఫిల్ చేస్తాము అని చెప్పడమే దురదృష్టం. అదేంటి సార్, జనరల్గా ఎలక్ట్రికల్ వాళ్ళే ఫస్ట్ ఫిల్ చేస్తామంటే అదృష్టంగా ఫీల్ అవ్వాలి కదా. అంటే ఇది ఎక్కడ అదృష్టం సార్? ఎప్పుడో అక్టోబర్లో 15కి రావాల్సిన నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ పెట్టాల్సిన నోటిఫికేషన్, ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. అంటే జనరల్గా అంటే ఒక స్టూడెంట్ లెవెల్లో ఉండి ఆలోచిస్తే ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు సార్. ఎందుకంటే ఎన్పిడిసిఎల్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే 2018లో నోటిఫికేషన్ వచ్చింది, 2021లో నోటిఫికేషన్ ఇస్తా అని దాన్ని జరుపుకుంటూ 2024 వరకు వచ్చి 2024లో నోటిఫికేషన్ ఇస్తాము అక్టోబర్లో అని మెన్షన్ చేసి జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది అని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసి మన రెస్పెక్టెడ్ సీఎం గారు, రెస్పెక్టెడ్ వైస్ సీఎం అండ్ మన ఎన్పిడిసిఎల్ సిఎండి సారు అందరూ కూడా అంత బాగా భరోసా ఇచ్చి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి లాస్ట్కి దాన్ని పక్కన పడేసి జస్ట్ ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్స్తో అయితే ఘోరంగా ఆడుకున్నట్లు సార్ ఇది. ఎస్, రియల్లీ ఒక స్టూడెంట్ లెవెల్లో ఉండి ఆలోచిస్తే, నేను స్టూడెంట్స్ని దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి ఎలా అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ అంటే ఈసారి అయినా జాబ్ కొట్టాలి, మనం బాగా ప్రిపేర్ అవ్వాలి అని వచ్చి హైదరాబాద్లో ఆ హాస్టల్స్లో ఆ ఫుడ్ పడినా సరే ఏ ఫుడ్ పెట్టినా తినుకుంటూ 3 months 4 months ఉండి కంప్లీట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ వస్తే ఇంతవరకు ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్ గురించి ఊసే లేదు సార్. మళ్ళీ ఏ రోజు నోటిఫికేషన్, ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా త్వరలో నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకారమే మేము ఫాలో అవుతున్నాం, అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్ రాదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయరు, మన బ్రతుకులు మారేలా లేవు అనే సిచ్యువేషన్కి వచ్చింది సార్. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరిలో ఎగ్జామ్ అన్న తర్వాత జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు, ఎస్సీ బైఫర్కేషన్, ఎస్సీ వర్గీకరణ. ఓకే, ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు కాదు నోటిఫికేషన్, మీరందరు ఇప్పుడే టెన్షన్ పడొద్దు, నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుంది, దీని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, ఈ టైంలో ఎగ్జామ్ ఉంటుంది అని ఒక క్లారిటీ ఇచ్చే సిచ్యువేషన్సే కనిపించట్లేదు సార్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే మెయిన్గా ఇంత బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఐటీఐ చేసిన వాళ్ళలో పూర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి సార్. ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ ఏదో వర్క్ చేస్తే 10,000 20,000 వస్తాయి, దాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి ఏదో బాగా ప్రిపేర్ అవుతాయి, ఇంకా కూడా నోటిఫికేషన్ ఊసలేదు. మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ డిసెంబర్ అన్నారు, మరి డిసెంబర్లో వస్తుందా లేదా కన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఎలక్షన్స్ ఉంటే మళ్ళీ జనవరిలో ఫిబ్రవరిలో. సో ఎప్పుడు వస్తుంది అనేది అందరూ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టు అరచేతిలో స్టమక్ పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది సార్ సిచ్యువేషన్. చాలా వర్స్ట్ సిచ్యువేషన్. బట్ ఏదేమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అని సీఎంని అడిగినా, వైస్ సీఎంని అడిగినా, సిఎండీని అడిగినా నో కామెంట్ అనే తప్ప ఇంకేం లేదు సార్. చాలాసార్లు మన స్టూడెంట్స్ కూడా బట్టి విక్రమార్క సార్ దగ్గరికి వెళ్ళి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఎలాంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇప్పటి వరకు 0% ఆఫ్ రిజల్ట్. సో ఏం జరుగుతుంది అనేది ఇంకా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. చాలామంది ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో వాళ్ళు జస్ట్ మీ ఆఫ్లైన్ కోచింగ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళు బీ ఆన్ ప్రాక్టీస్ సార్. టైం వేస్ట్ చేసుకోకండి.
ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ వాళ్ళు ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చూస్తూ ఎవ్రీడే 3 to 4 hours చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ వికే మెహతా అండ్ రోహిత్ మెహతా అని ఒక బుక్ ఉంటుంది సార్. 6500 బిట్స్ ఉంటాయి. జనరల్గా చాలామంది కూడా ఇదే చెప్పారు, ఇదే రిఫర్ చేశారు. ఐటీఐ లెవెల్లో, డిప్లొమా లెవెల్లో చాలా వరకు యూజ్ అవుతుంది సార్. ఆ విధంగా మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ తీసుకున్నారో వాళ్ళకి త్వరలోనే టెస్ట్ సిరీస్ కూడా అనౌన్స్ చేస్తున్నాను సార్. మోస్ట్లీ ఒక 1 weekలో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం 1, 2, 3 బ్యాచెస్, తెలుగు మీడియం ఫస్ట్ బ్యాచ్ అండ్ ఆన్లైన్లో ఉన్న 2 బ్యాచ్ల వాళ్ళకి కూడా త్వరలో టెస్ట్ సిరీస్ ఒక మోస్ట్లీ 1 week 10 daysలో అనౌన్స్ చేస్తాను సార్. ఏ విధంగా అంటే లైక్ బ్యాటరీస్ మ్యాగ్నెటిజం ఒక ఎగ్జామ్, దాని తర్వాత ఇల్యూమినేషన్ ఒక ఎగ్జామ్, ఇల్యూమినేషన్ అండ్ మెజర్మెంట్స్ ఒక ఎగ్జామ్, దాని తర్వాత లైక్ ఈ విధంగా డీసీ ఫండమెంటల్స్ ఒక ఎగ్జామ్, దాని తర్వాత ఏసీ ఫండమెంటల్స్ ఒక ఎగ్జామ్, దాని తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఒక ఎగ్జామ్, దాని తర్వాత పవర్ సిస్టమ్స్ ఒక ఎగ్జామ్, దాని తర్వాత డీసీ మిషన్స్, దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్, దాని తర్వాత ఏసీ మిషన్స్. ఇలా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇదే వేలో మెన్షన్ చేస్తాను సార్. క్లారిటీగా ఎప్పుడు అనేది మీకు ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తాను, మీ వాట్సాప్ గ్రూప్లలో పెడతాను, అదేవిధంగా మన యూట్యూబ్లో కూడా పెడతాను. దాని తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి టాపిక్ వైజ్గా అయిపోయిన తర్వాత ఇలా కొన్ని కలిపి బ్యాటరీస్, మెజర్మెంట్స్, ఇల్యూమినేషన్ అండ్ మ్యాగ్నెటిజం ఒక ఎగ్జామ్, డీసీ ఏసీ ఒక ఎగ్జామ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్ ఒక ఎగ్జామ్, డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఒక ఎగ్జామ్, ఏసీ మిషన్స్ ఒక ఎగ్జామ్. ఈ విధంగా మళ్ళీ ఒక 5-6 ఎగ్జామ్స్. దాని తర్వాత గ్రాండ్ టెస్ట్లు. ఈ విధంగా మీకు త్వరలోనే ఒక షెడ్యూల్ అనేది ఇస్తాను. బట్ మీరైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ మాత్రం పక్కన పెట్టొద్దు సార్. ప్రిపరేషన్ పక్కన పెట్టకుండా కొంచెం బాగా ప్రిపేర్ అయి ఉండండి. మీరు మీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఏదైతే మీరు ప్రిపేర్ అయ్యారో ఇప్పటివరకు దాన్ని కంటిన్యూ చేయండి. అది హోల్డ్లో పెడితే మళ్ళీ సడన్గా ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే కష్టం అవుద్ది సార్. ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఆల్రెడీ మీ అపోనెంట్స్, ఆల్రెడీ మీ ఏమంటారు కాంపిటీటర్స్ ఆల్రెడీ ఎప్పుడో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుంది సార్, ఎప్పుడైనా రానియండి, వస్తుంది. అది వచ్చినప్పుడు మనకు జాబ్ రావాలి. ఇప్పుడు అంతకన్నా వేరే నేనేం చెప్పలేను సార్. ఎస్, చాలా చాలా చాతగాని సిచ్యువేషన్లో ఉన్నట్లు సార్. మనం అంతకన్నా ఇంకోటి చెప్పలేము. సో జనరల్గా ఇలా కాకుండా ఎవరో ఒకరు వచ్చి ఇది కాదు నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది అని ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. ఎప్పుడు వస్తారు అనేది ఇంకా కూడా వెయిట్ చేసే పరిస్థితిలోనే ఉన్నాం. అండ్ ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో న్యూ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇంకా ఎవరైతే ముందుగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి సార్, ఆల్రెడీ లేట్ అయింది అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మీద మొబైల్ నెంబర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. 9069881234 949494 1234 830374 1234 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అబౌట్ బ్యాచెస్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర అందరి దగ్గర ఆల్రెడీ నెంబర్స్ ఉండుంటాయి. ఈరోజు జూనియర్ లైన్మెన్ ఐటీఐ లెవెల్లో 3-phase ట్రాన్స్ఫార్మర్స్ పైన క్వశ్చన్ అడిగితే జనరల్గా మనకు 3-phase ట్రాన్స్ఫార్మర్స్లో నార్మల్ కనెక్షన్స్ ఒక 4 ఉన్నాయి సార్. డెల్టా డెల్టా, స్టార్ స్టారు, డెల్టా స్టారు అండ్ డెల్టా స్టారు అండ్ స్టార్ డెల్టా. ఈ విధంగా మనకి 4 కనెక్షన్స్ ఉన్నాయి సార్. అవి కాకుండా కొన్ని స్పెషల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ కనెక్షన్స్ ఏంటి? జిగ్జాగ్ కనెక్షన్స్ అని, స్కాట్ కనెక్షన్ అని, టీటీ కనెక్షన్ అని, ఓపెన్ డెల్టా కనెక్షన్ అని. ఓపెన్ డెల్టా కనెక్షన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ డెల్టా ఒకటి ఇంపార్టెంట్, మనకు క్వశ్చన్ అడగొచ్చు. మిగతావి జస్ట్ జిగ్జాగ్ అంటే ఏంటి, స్కాట్ అంటే ఏంటి, టీటీ అంటే ఏంటి అని తెలుసుకుంటే చాలు ఐటీఐ లెవెల్.
డిప్లొమా లెవెల్లో కొంచెం చదవాలి. ఈ ఓపెన్ డెల్టా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. అవి కాకుండా స్పెషల్ కనెక్షన్స్ కాకుండా మేజర్గా మనకు 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ గురించి మనకు బాగా తెలియాలి అంటే అసలు ఫస్ట్ డెల్టా అంటే ఏంటి, స్టార్ అంటే ఏంటి అని తెలియాలి. డెల్టా అనే వైండింగ్ ఇలా ఉందనుకోండి, ఇది డెల్టా అనే వైండింగ్. అసలు డెల్టా అంటే ఏంటిది సార్ అంటే, ఇగో 3 ఫేజెస్ ఉన్నప్పుడు ఒక ఫేజ్ యొక్క ఫినిషింగ్ ఎండ్ ఇంకొక ఫేజ్ యొక్క స్టార్టింగ్ ఎండ్కి, మళ్ళీ ఈ ఫేజ్ యొక్క ఫినిషింగ్ ఎండ్ ఇంకొక ఫేజ్ యొక్క స్టార్టింగ్ ఎండ్కి, మళ్ళీ ఈ ఫేజ్ యొక్క ఫినిషింగ్ ఎండ్ ఇంకొక ఫేజ్ యొక్క స్టార్టింగ్ ఎండ్కి, ఇలా ఒక లూప్ లాగా కనెక్ట్ చేస్తే దాన్ని మనము డెల్టా కనెక్షన్ అంటాము. దీన్ని మనము డెల్టా కనెక్షన్ అంటాం. ఈ డెల్టా కనెక్షన్లో ఈ 2 లైన్స్ మధ్యలో ఉండే వోల్టేజ్నే మనం లైన్ వోల్టేజ్ అంటాము. ఇగో ఈ ఫేజ్ దగ్గర ఉండే వోల్టేజ్నే మనం ఫేజ్ వోల్టేజ్ అంటాము. ఇది ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ ఫర్ డెల్టా. సార్ మరి స్టార్ సార్, స్టార్ కనెక్షన్ అంటే ఏంటి? ఇగో ఈ విధంగా ఒక 3 ఫేజెస్ ఉన్నాయి. ఈ విధంగా ఒక 3 ఫేజెస్ ఉన్నాయి. ఈ 3 ఫేజెస్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే అన్ని స్టార్టింగ్ ఎండ్స్ కానీ లేదంటే అన్ని ఫినిషింగ్ ఎండ్స్ కానీ, ప్రతి కాయిల్కి ఒక స్టార్టింగ్ ఎండ్ ఒక ఫినిషింగ్ ఎండ్ ఉంటుంది కదా. ఇది స్టార్టింగ్, ఇది ఫినిషింగ్, ఇంకొకటి ఇది స్టార్టింగ్ ఎండ్, ఇది ఫినిషింగ్ ఎండ్, ఇంకొకటి ఇది స్టార్టింగ్ ఎండ్, ఇది ఫినిషింగ్ ఎండ్. అలా అన్ని స్టార్టింగ్ ఎండ్స్ కానీ అన్ని ఫినిషింగ్ ఎండ్స్ కానీ ఒక పాయింట్ కనెక్ట్ చేస్తే ఆ పాయింట్నే మనం న్యూట్రల్ ఆర్ కామన్ పాయింట్ అంటాము. ఇగో ఆ కనెక్షన్ని స్టార్ కనెక్షన్ అంటాం. ఈ స్టార్ కనెక్షన్లో కూడా ఇగో ఈ లైన్ ఓకే, ఇగో ఈ లైన్కి మధ్యలో ఉన్న వోల్టేజ్నే లైన్ వోల్టేజ్ అంటాం. ఇగో ఈ లైన్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వోల్టేజ్నే ఫేజ్ వోల్టేజ్ అంటాం. ఫేజ్ వోల్టేజ్ అంటాం. దీన్ని లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజెస్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, దేంట్లో లైన్ వోల్టేజెస్ ఫేజ్ వోల్టేజెస్ ఈక్వల్గా ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతాడు. ఎక్కడ ఈక్వల్గా ఉంటాయి చెప్పండి, ఎక్కడ ఈక్వల్గా ఉంటాయి చెప్పండి సార్. సో జనరల్గా ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ ఇక్కడ చూస్తే 2 సేమ్ ఉన్నాయి చూడండి. అంటే డెల్టాలో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ అండ్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. మరి స్టార్ విషయానికి వస్తే చూడండి, స్టార్లో ఇదొక ఫేజ్ వోల్టేజ్, మళ్ళీ ఇక్కడ ఒక ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. ఈ 2 ఫేజ్ వోల్టేజెస్ కలిపితే ఇక్కడ లైన్ వోల్టేజ్. అంటే ఇక్కడ లైన్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుందని కదా మీనింగ్, మనకి ఈజీగా అర్థమయ్యే లెవెల్లో. సో లైన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది సార్ అంటే √3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను డిరైవ్ చేయట్లేదు, జస్ట్ మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ లైన్ వోల్టేజ్ అనేది √3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. లైన్ వోల్టేజ్ ఎక్కువ ఉంది అంటే ఫేజ్ వోల్టేజ్ తక్కువ ఉన్నట్లే కదా. మరి ఎంత తక్కువ ఉంది ఫేజ్ వోల్టేజ్? ఫేజ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు √3 తీసుకురండి, లైన్ వోల్టేజ్ బై √3. అంటే ఫేజ్ వోల్టేజ్ అనేది √3 టైమ్స్ తక్కువ ఉంది అని. ఇప్పుడు చెప్పండి, రెండిట్లలో సేమ్ నెంబర్ ఆఫ్ టన్స్ యూజ్ చేసా. ఇందులో ఒక ఫేజ్కి 100 టన్స్ ఉంటే ఇందులో కూడా ఒక ఫేజ్కి 100 టన్సే పెట్టినాను ట్రాన్స్ఫార్మర్లో. అప్పుడు దీంట్లో ఫేజ్ వోల్టేజ్ 100 వోల్ట్స్ అనుకుంటే దీంట్లో కూడా ఫేజ్ వోల్టేజ్ 100 వోల్ట్సే ఉంటుంది, దీంట్లో కూడా ఫేజ్ వోల్టేజ్ 100 వోల్ట్సే ఉంటుంది. మరి దేంట్లో లైన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది? దేంట్లో లైన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్ అంటే ఇక్కడ లైన్ వోల్టేజ్ కూడా 100. కానీ ఇక్కడ చూడండి, లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 × 100. √3 × 100 అంటే ఎంతో తెలుసా సార్? √3 × 100 అంటే 173.2 వోల్ట్స్. అంటే ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది సార్, లైన్ వోల్టేజ్ ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు చెప్పండి, ఏది హై వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడాలి, ఏది లో వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడాలి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, ఎస్, స్టార్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్ అప్లికేషన్స్, స్టార్ కనెక్షన్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్ అప్లికేషన్స్, డెల్టా కనెక్షన్స్ యూజ్డ్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్స్. డెల్టా అనేది లో వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడతారు, స్టార్ అనేది హై వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడతారు, స్టార్ అనేది హై వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడతారు. ఆర్ యూ క్లియర్ సార్? అర్థమైందా సార్ అందరికీ? ఈ విధంగా డెల్టాకి స్టార్కి మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్. ఇప్పుడు కరెంట్ డిఫరెన్స్ చూద్దామా?
కరెంట్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్నే ఫేజ్ కరెంట్ అంటారు. ఇగో దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటారు? ఫేజ్ కరెంట్ అంటారు. ఇగో దీంట్లో వచ్చే కరెంట్నే లైన్ కరెంట్ అంటారు. ఇగో దీంట్లో వచ్చే కరెంట్నే లైన్ కరెంట్ అంటారు. ఇది ఫేజ్ కరెంటు, ఇది లైన్ కరెంట్. ఇగో ఇది ఫేజ్ కరెంటు, ఇది లైన్ కరెంట్. ఇప్పుడు చెప్తాండి క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా, ఏ కనెక్షన్లో ఫేజ్ కరెంటు అండ్ లైన్ కరెంట్స్ బోత్ ఆర్ సేమ్? ఏ కనెక్షన్లో సేమ్ సార్? ఏ కనెక్షన్లో సేమ్ సార్? చూడండి, ఇగో ఫేజ్ కరెంటు లైన్ కరెంట్ సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, ఇదొక ఫేజు, ఇదొక ఫేజు. ఇవి రెండింటి యొక్క సమ్, వెక్టార్ సమ్. ఆఫ్ కోర్స్ వెక్టార్ సమ్ ఐఎల్ అవుతుంది, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేజ్ ఉంది. అంటే డెల్టాలో ఐఎల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది? ఎంత ఎక్కువ ఉంటుంది అంటే √3 టైమ్స్. ఎంత ఎక్కువ ఉంటుంది? √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్. √3 టైమ్స్ ఆఫ్ ఫేజ్ కరెంట్. అంటే డెల్టాలో ఫేజ్ కరెంట్ తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది? √3 టైమ్స్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే √3 టైమ్స్, తక్కువ ఉన్నా సరే √3 టైమ్సే సార్. సో ఐఎల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి √3 టైమ్స్, ఐ ఫేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి 1/√3. మరి ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్ అండ్ లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్. లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్. ఇక్కడ ఫేజ్ కరెంట్ లైన్ కరెంట్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ లైన్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఫేజ్ కరెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు రెండిట్లలో, రెండు ఫేజ్లలో సేమ్ కండక్టర్ సైజ్ తీసుకుందాం. కండక్టర్ సైజ్ సేమ్ ఉంది రెండు ఫేజ్లలో. అప్పుడు రెండిట్లలో ఫేజ్ కరెంట్ కూడా సేమ్ ఉంటుంది. ఇందులో ఫేజ్ కరెంట్ ఒక 10 ఆంపియర్స్ అనుకోండి, ఇందులో ఫేజ్ కరెంట్ ఒక 10 ఆంపియర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దీంట్లో లైన్ కరెంట్ ఎంత సార్? దీంట్లో లైన్ కరెంట్ ఎంత సార్? లైన్ కరెంట్ 10 ఆంపియర్స్, ఎందుకంటే ఫేజ్ కరెంట్ 10 ఆంపియర్స్ కదా. మరి దీంట్లో లైన్ కరెంట్ ఎంత సార్ చెప్పండి సార్? దీంట్లో లైన్ కరెంట్ ఎంత సార్? √3 × 10. √3 × 10 అంటే ఎంత సార్? అంటే 17.32 ఆంపియర్స్. 17.32 ఆంపియర్స్. ఇక్కడ 10 × √3 కాబట్టి 10 × 1.732 కాబట్టి 17.32 ఆంపియర్స్, కానీ ఇక్కడ 10 ఆంపియర్సే. ఇప్పుడు చెప్పండి సార్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై కరెంట్ అప్లికేషన్స్? విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై కరెంట్ అప్లికేషన్స్? ఇక్కడేమో 10 ఆంపియర్సే ఉంది, ఇక్కడేమో 17 ఆంపియర్స్ ఉంది. కాబట్టి మన డెల్టా యూజ్డ్ ఫర్ హై కరెంట్ అప్లికేషన్స్. డెల్టా యూజ్డ్ ఫర్ హై కరెంట్ అప్లికేషన్స్, స్టార్ యూజ్డ్ ఫర్ లో కరెంట్ అప్లికేషన్స్. స్టార్ యూజ్డ్ ఫర్ లో కరెంట్ అప్లికేషన్స్. ఇగో ఈ వాల్యూస్ మనము అంటే డెల్టా స్టార్ని ఏసీ ఫండమెంటల్స్లో మీరు చదివేటప్పుడు ఇవి చదవం. నా ట్రాన్స్ఫార్మర్కి కావాల్సినట్టుగా నేను చదువుకుంటున్నాను, అక్కడ డిఫరెంట్గా చదువుతాం. √3 ఎట్లా వచ్చింది, యాంగిల్ ఎంత ఉంటుంది, ఆ వేలో మీరు ఏసీ ఫండమెంటల్స్లో కూడా చదువుతారు 3 ఫేజ్ సర్క్యూట్స్లో, రైట్? ఇప్పుడు డెల్టా అనేది లో వోల్టేజ్ హై కరెంటు, స్టార్ అనేది హై వోల్టేజ్ లో కరెంటు. ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ డెల్టా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్టార్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, డెల్టా స్టార్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్టార్ డెల్టా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్టార్ డెల్టా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, రైట్? ఇప్పుడు చెప్పండి, డెల్టా అంటే లో వోల్టేజా హై వోల్టేజా? డెల్టా అంటే లో వోల్టేజ్. స్టార్ హై వోల్టేజ్. డెల్టా స్టార్ లో వోల్టేజ్ హై వోల్టేజ్. స్టార్ డెల్టా హై వోల్టేజ్ లో వోల్టేజ్. క్లియర్? ఇప్పుడు చెప్పండి సార్, క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? విచ్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ స్టెప్ అప్ అప్లికేషన్స్. స్టెప్ అప్ అప్లికేషన్స్కి ఈ 4గింట్లలో ఏది బెస్ట్ సూటబుల్ అంటాడు. ఏది బెస్ట్ సూటబుల్ చూడండి, ఇగో లో వోల్టేజ్ టు హై వోల్టేజ్. దిస్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ స్టెప్ అప్ అప్లికేషన్స్. జనరల్గా స్టెప్ అప్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచడమో తగ్గించడమో చేయాలి కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ సేమ్ ఉన్నా సరే ఇక్కడ ప్రైమరీ కంటే సెకండరీలో హై వోల్టేజ్ వస్తుంది, అంటే అది స్టెప్ అప్కి బెస్ట్. నెంబర్ ఆఫ్ టర్న్స్ సేమ్ ఉన్నా సరే ఇక్కడ వోల్టేజ్ తక్కువ వస్తుంది, అంటే ఇది స్టెప్ డౌన్కి బెస్ట్.
ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఫర్ లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్లో లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్కి ఏ ట్రాన్స్ఫార్మర్ వాడాలి? లో వోల్టేజ్ హై కరెంట్ బోలే తో డెల్టా అంటే డెల్టా అనేది లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్కి వాడాలి. ఎస్ ఆర్ నో గైస్? మరి స్టార్ అనేది దేనికి వాడాలి? ఇది మీరు చెప్తారు, నాకు కామెంట్ చేస్తారు మీరు, ఓకేనా? ఎందుకంటే 4 నేనే చెప్తే మీరేం ఆలోచించాలి, ఆలోచించడం ఇంపార్టెంట్. చెప్పింది చదవడం అందరు చదువుతారు సార్, మీరు థింక్ చేసి ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ డెల్టా కొంచెం డెప్త్గా వెళ్తే నేను లైన్ టర్న్స్ రేషియో ఫేస్ టర్న్స్ రేషియో కాకుండా డైరెక్ట్గా చెప్తున్నా. ఇక్కడ 100 వోల్ట్స్ ఇస్తే ఇక్కడికి కూడా 100 వోల్ట్సే వస్తుంది, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. ఇక్కడ 100 వోల్ట్స్ ఇస్తే ఇక్కడికి కూడా 100 వోల్ట్సే వస్తుంది, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. ఇక్కడ 100 వోల్ట్స్ ఇస్తే 173 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడికి ఎంత వస్తుంది? 100 × √3 వస్తుంది. ఇక్కడ 100 వోల్ట్స్ ఇస్తే ఏమవ్వాలి? వోల్టేజ్ తగ్గాలి. ఎంత తగ్గాలి? √3 టైమ్స్ తగ్గాలి. అంటే ఎంత సార్? 57.7 వోల్ట్స్ వస్తుంది ఇక్కడికి. ఇది బై డిఫాల్ట్ స్టెప్ అప్, ఇది బై డిఫాల్ట్ స్టెప్ డౌన్. అర్థమవుతుందా సార్? ఈ విధంగా ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాడు, ఈ విధంగా మీరు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు. డెల్టా స్టారు స్టార్ డెల్టా. ఇక్కడ స్టెప్ అప్, ఇక్కడ స్టెప్ డౌను, హై వోల్టేజు లో కరెంటు, లో వోల్టేజు హై కరెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. మ్యాచ్ చేయండి. డెల్టా లో వోల్టేజ్, స్టార్ హై వోల్టేజ్, డెల్టా స్టార్ స్టెప్ అప్, స్టార్ డెల్టా స్టెప్ డౌన్. ఈ విధంగా కూడా అడగొచ్చు. ఈ విధంగా మీరు కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మన 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో మనని అడగడానికి స్మాల్ పాసిబిలిటీ ఇదొకటి. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఏంటి సార్? ఫేజ్ గ్రూప్లలో ఏ ట్రాన్స్ఫార్మర్లో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అంతే. స్మాల్ వాల్యూ 30 degrees ఎక్కడ ఉంటుంది, 150 degrees ఎక్కడ ఉంటుంది. ప్యారలల్ ఆపరేషన్ చేసేటప్పుడు డెల్టాని ఎవరితో చేయాలి, స్టార్ని ఎవరితో చేయాలి, డెల్టా స్టార్ని ఎవరితో చేయాలి, స్టార్ డెల్టాని ఎవరితో చేయాలి, ప్యారలల్ ఆపరేషన్. అలాంటిది, ఓకేనా? ఇది నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, ఫేజ్ గ్రూప్ల గురించి. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అందరూ టఫ్గా ఫీల్ అవుతారు. ఏముండదు సార్, చాలా ఈజీ సార్, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఒక క్వశ్చన్ మీకు ఈజీగా వస్తుంది సార్, అదొకటి ఇదొకటి నేర్చుకొని వెళ్తాయి. రైట్ సార్? అండ్ ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు కంటిన్యూ అవ్వండి. ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ అవ్వాల్సింది, ఈరోజు డెమో, రేపు కూడా డెమో ఉంది. టుమారో ఆల్సో డెమో. టుమారో 9 AM డెమో దిల్సుఖ్ నగర్లో రేపు డెమో ఉంటుంది. మీరు రేపు వచ్చి డెమో క్లాస్ విని జాయిన్ అవ్వచ్చు. టుమారో 9 AM డెమో ఉంటుంది మన దిల్సుఖ్ నగర్లో. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ మీరు ప్రిపేర్ అయ్యి వెయిట్ చేస్తే మంచిది. ప్రిపేర్ అవ్వకుండా వెయిట్ చేస్తే మనకన్నా ముందు ప్రిపేర్ అయ్యేవాడికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఆన్లైన్ కావాలి అంటే యూ కెన్ గో త్రూ సాయి మేధా JLM. ఈ సాయి మేధా JLM అనే యాప్ మన గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సార్.
మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే సాయి మీద అని టైప్ చేస్తే చాలా యాప్స్ వస్తాయి సార్. సాయి మీద గేటు, సాయి మీద ఈ సెట్టు, సాయి మీద ఏపీ ఈ సెట్టు, సాయి మీద టీఎస్ ఈ సెట్టు, సాయి మీద కేపీటీసీఎల్, చాలా యాప్స్ ఉన్నాయి సార్ మనకి. అందులో మన జూనియర్ లైన్మెన్ వాళ్ళకి సెపరేట్ యాప్ వచ్చేసి సాయి మీద జేఎల్ఎం. దాంట్లోకి వెళ్ళి TSJLM పైన క్లిక్ చేస్తే మీకు రికార్డెడ్ వీడియోస్ పైన క్లిక్ చేస్తే డెమో అని ఒక 11 వీడియోస్ ఏమో ఉన్నాయి సార్. ఆ డెమో వీడియోస్ విని మీరు కాల్ చేయొచ్చు. ఓకే గైస్, సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్రిపేర్ వెల్. మీరు బాగా ప్రిపేర్ అవుతూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. ఒకేసారి అంతా నేర్చుకోలేము, గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ.